హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సమీరాస్ కిచెన్. టుడే రెసిపీ నేను రైస్ ఫ్లోర్ అలాగే బొంబాయి రవ్వతోటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా కూడా ఉంటుందన్నమాట. మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు. ఇది స్నాక్గా అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. దీని ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యపిండి యాడ్ చేస్తున్నానండి. ఇది పొడి బియ్యపిండేను. అలాగే సేమ్ అదే కప్పుతోటి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అలాగే ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని మనము అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను బొంబాయి రవ్వ ఏం ఫ్రై చేయలేదండి, అలాగే వేసేసాను. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ మనము కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం బ్యాటరు లూజ్గా రావాలన్నమాట. మనకి వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలాగని వాటర్ ఎక్కువ వేసామనుకోండి జారుగా అయిపోతుంది. చూసారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు ఇది మనం బొంబాయి రవ్వ వేసాం కాబట్టి కొంచెం నానితే బాగుంటుందన్నమాట. ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. చూసారు కదా, మనకి ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత చక్కగా నానిపోయింది బొంబాయి రవ్వ అంతాను. ఇప్పుడు ఇందులోకి కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను. ఇందులో చిన్నది కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయ తీసుకున్నాను, అలాగే కొత్తిమీరాకు, చిన్నది టమాటా ఒకటి తీసుకున్నాను, అలాగే చిన్నది ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని మనము అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట, ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే. అలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెం బేకింగ్ సోడా వేసానండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మనము మిక్స్ చేసుకోవాలి. మనం బేకింగ్ సోడా వేసిన వెంటనే ఏ రెసిపీ అయినా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ స్టవ్ వెలిగించుకొని ఇలాంటి అప్పం ప్యాన్ ఒకటి పెట్టానండి. ఇందులో నేను చేస్తున్నాను అనమాట. మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు ఇదైతే. ఇప్పుడు బ్యాటర్ తీసుకొని మనము వీటిల్లో ఈ పొంగనాలు వేసుకున్నటువంటి వాటిల్లో మనం ఫిల్ చేసుకోవడమేను. అది కూడా హీటు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనము వీటిని కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటుందన్నమాట. మనం బ్రేక్ఫాస్ట్కి అయినా తీసుకోవచ్చు, లేకపోతే స్నాక్గా అయినా తీసుకోవచ్చు. చూసారు కదా, ఒక సైడు కాలిపోయాయి కదా, నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకుంటూ వీటిని కాల్చుకోవాలి. పైన కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. చూసారు కదా, మనకి చక్కగా ఇవి ఫ్రై అయిపోయి రెండు వైపులా కూడాను. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసేస్తున్నాను నేను. ఇది మనం పల్లి చట్నీ కానీ, కొబ్బరి చట్నీతో కానీ, లేకపోతే పుట్నాల చట్నీతో కానీ తీసుకున్నా చాలా బాగుంటుంది. మన దగ్గర ఏమైనా ఊరగాయలు ఉంటాయి కదండి, వాటితో తీసుకున్నా చాలా బాగుంటుంది. ఇలాగ మీ దగ్గర అప్పం ప్యాన్ లేదనుకోండి, ఇలాగ స్మాల్ కడాయిలో తీసుకొని కడాయిలో అయినా వేసుకోవచ్చు, లేకపోతే మన దగ్గర దోశ వేసుకున్న పెన్ ఉంటుంది కదా, దానిపైన కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది కూడా వేసి చూపిస్తున్నాను మీకు ఈ విధంగాను. ఇది కూడా దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని దీనిపైన మూత పెట్టుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్ ఫ్లోర్ వాడాం కాబట్టి హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. చూసారు కదా, సెకండ్ సైడ్ కూడా టర్న్ చేస్తున్నాను నేను. చక్కగా కాలిపోయింది, చూసారు కదా. ఇది కూడా నేను వేరే ప్లేట్లోకి తీసేస్తున్నాను. అంతే, చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.